ఈరోజు మీతో ఒక చిన్న విషయాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది చూసారు కదా, ఇది ఒక ఫలం. ఇది ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉందని ఆలోచన వచ్చింది నాకు. ఏంటి అని అంటే, ఇది ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎండను తట్టుకుంటుంది, వానను తట్టుకుంటుంది, గాలిని తట్టుకుంటుంది. ఎలాంటిదైనా కానీ ఏ పరిస్థితినైనా తట్టుకొని చాలా దృఢంగా ఉంది. కానీ దాని సమయం వచ్చేసరికి అది చాలా టేస్ట్గా మంచిగా రెడీ అవుతూ ఉంటుంది. అది మనం తినడానికి చాలా మంచి స్వీట్గా ఉంటుంది కదా. ఎందుకు అని అంటే, అంత స్వీట్నెస్ ఎలా వస్తుంది? ప్రతి పరిస్థితిని తట్టుకోగలిగింది కాబట్టి అంత స్వీట్నెస్ వస్తుంది. లేదా ఎండకి ఎండిపోయి, వానకి తడిచిపోయి, అది రాలిపోయి, గాలికి రాలిపోయి ఉండుంటే అది అంత టేస్ట్గా తయారవ్వదు. అలాగే మన జీవితంలో కూడా మనం ఎలాంటి పరిస్థితినైనా మనం ఎదుర్కొన్నప్పుడు, దానిలో దృఢంగా నిలబడినప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషించి నీకు మంచి జీవితాన్ని, మంచి ఫలితాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఫ్రూట్ వల్లే మనం కూడా ఉండాలని ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.